హలో అందరికీ. మటన్ బోన్ సూప్ అండి. ఓన్లీ బోన్సే, అలా పీసెస్ ఏం లేవు. 1/2 kg మటన్. పులుపు ఇష్టపడని వాళ్ళు, గొంతు మంచిగా లేనప్పుడు ఏదైనా తినాలి అనుకుంటే ఈ సూప్ చేసి పెట్టండి. సో ఆనియన్స్, మిరపకాయలు రెడీ చేసి పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర దంచి పెట్టుకున్నాను. సో కుక్కర్ పెట్టేసుకొని ఉల్లిగడ్డలు, మిరపకాయలు దంచి పెట్టేసుకున్న జీలకర్ర, మిరియాలు ఆ పౌడర్ వేసేసి ఫ్రై చేసుకుందాం. అవి వేగిపోయాక పసుపు వేసుకుందాం. అల్లం వేసేసుకొని కలుపుకుందాం. సో ఈ మిక్స్చర్ అంతా వేగిపోయాక బోన్స్ వేసేసుకుందాం. మంచి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఆయిల్ ఫ్రై చేసుకుందాం. ఉప్పు వేసుకుంటున్నాను. నేను ఉప్పు ఇప్పుడే వేసాను, నేను మళ్ళీ వేయలేదు. సో కావాల్సినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి. సో మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు దాన్ని వదిలేద్దాం. సో అలా క్యాప్ తీసుకుంటూ కలుపుకుంటూ కొంచెం సేపు మనము విజిల్ పెట్టకముందు అలా పసుపులో వేయించుకుందాం. నెక్స్ట్ కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. నార్మల్గా కూడా ఈ సూప్ తాగొచ్చు. సో అవన్నీ వేగిపోయాక కాసేపు కారం అంతా వాటికి పట్టుకునేదాకా వెయిట్ చేసేసి మీకు కావాల్సినంత వాటర్ వేసేసి ఒక పెద్ద టమాటో తీసుకున్నాను, అది కట్ చేసి వేసేసుకున్నాను. కొంచెం బాయిల్ అయ్యి పొంగొచ్చేంత వరకు అలా బాయిల్ అవుతున్న స్టేజ్లో విజిల్స్ పెట్టుకుందాం. కుక్కర్ క్యాప్ పెట్టేసుకొని 6 విజిల్స్ దాకా ఉంచుకున్నానండి నేను. ఆ బోన్స్ టెక్స్చర్, ఆ బోన్స్లో ఉన్నవన్నీ మనకు సూప్లోకి దిగితే చాలా టేస్ట్ ఉంటుంది. సో 6 విజిల్స్ అయినాక ఆఫ్ చేసేసుకొని కాసేపు అయ్యాక మళ్ళీ ఓపెన్ చేసేసుకొని నార్మల్గా మళ్ళీ ఆయిల్ తేలేంత వరకు బాయిల్ చేసుకోవాలి. కొత్తిమీరాకు మీకు ఎంత కావాలంటే అంత కొత్తిమీరాకు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని అది చిక్కబడేంత వరకు ఆయిల్ మంచిగా పైన ఫ్లోట్ అయ్యేంత దాకా మరిగించుకుందాం. సో రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైస్లో కన్నా బన్స్ ఉంటాయి కదా అండి, ఒక బ్రెడ్ వేసేసుకొని ఆ సూప్ అంతా దాంట్లో వేసేసుకొని అంతా అంటే మీకు నచ్చినంత తినండి. చాలా టేస్టీగా ఉంటుంది.